కూడా అదే విధిగా మన మెగాస్టార్కి కెరీర్ బెస్ట్ మూవీ అవుతుంది. ఇదేమో ఫ్యామిలీ ఆడియన్స్ అట్రాక్ట్ చేయడంలో అనిల్ రావిపూడి ది బెస్ట్ ఇప్పుడు మనకున్న డైరెక్టర్స్లో. యాజ్ యూజువల్గా ఈసారి కూడా మంచిగా అచీవ్ చేస్తాడు ఫ్యామిలీ ఆడియన్స్ని అని చెప్పేసి మేము అనుకుంటాం. అలాగే మూవీ టీమ్కి అందరికీ ఆల్ ది బెస్ట్ అని చెప్పేసి అంటే ట్రైలర్ ఎడిటింగ్లో క్వాలిటీ వైజ్గా ఇంప్రూవ్ అయినట్టు అనిపిస్తుంది కానీ బట్ వాళ్ళకి ఏమంటారు మీమర్స్ ఉంటారు, వాళ్ళకి చేయాల్సిన పని ఏంటి, వాళ్ళకి ఇన్కమ్ రావాలనే వాళ్ళు ఆల్మోస్ట్ రోల్ చేయాలి. కామన్ ఎవరి ఒపీనియన్ వాళ్ళది ఎండ్ ఆఫ్ ద డే. రిజల్ట్ వచ్చినప్పుడు యాజ్ యూజువల్గా అందరికీ తెలిసిపోద్ది అనమాట. సాంగ్స్ ఇప్పుడు వచ్చిన సాంగ్స్ అన్ని బాగానే ఆకట్టుకున్నాయండి అందరికీ. ఆల్రెడీ మీరు యూట్యూబ్లో చూసిన మిలియన్స్ వ్యూస్లు ఉన్నాయి. ఒకటి 100 మిలియన్స్ వచ్చింది, ఒకటి 30 మిలియన్ వ్యూస్ ఉన్నాయి. సో బాగానే ఉన్నాయి ప్రస్తుతానికి అయితే, నో ప్రాబ్లం. టాక్ పాజిటివ్గా ఉంటుంది డెఫినెట్గా, నో డౌట్. ఇప్పటికైతే ఎలాంటి నెగిటివ్ అనేది ఏం లేదు. వన్స్ కంటెంట్ మొత్తం చూసేది తెలిసిపోద్ది క్లియర్గా. ట్రైలర్ అయితే చాలా చాలా బాగుంది. వెయిటింగ్ నేను సో ఆ మూవీ గురించి యాజ్ ఏ లైక్ వింటేజ్ మెగాస్టార్ ఫ్యాన్. ఆ కామిక్ టైమింగ్ కోసం కానీ వెయిటింగ్ అండ్ ఆల్సో మెగా విక్టరీ కాంబినేషన్. సో వెంకటేష్ గారు అండ్ చిరంజీవి గారి కాంబినేషన్ అండ్ నయన్తార్ గారు, అఫ్ కోర్స్ అందరు మంచి క్యారెక్టర్స్, మంచి యాక్టర్స్. సో మెయిన్లీ వెయిటింగ్ ఫర్ మెగాస్టార్ గారు అండ్ వెంకటేష్ గారి కాంబినేషన్. ఇప్పటి వరకు వచ్చిన సాంగ్స్ అన్నీ అదిరిపోయి, అటు క్లాస్ మ్యాథ్స్ అంతా అదిరిపోయింది. సో వెయిటింగ్ ఫర్ ఇంట్రడక్షన్ సాంగ్ అండ్ రిలీజ్. ఆల్రెడీ మంచి రికార్డ్స్ ఉన్నాయి. ఆ రికార్డ్స్ అన్నీ తిరగ రాస్తారని అనిపిస్తుంది నాకైతే ఈ మూవీ ఇంకా. సో యా అఫ్ కోర్స్ అంటే నాకు సైరా కానీ ఇవన్నీ కూడా నచ్చాయి. సో యా అఫ్ కోర్స్ దీన్ని ఇంకొంచెం ఇంకా దానికి డబల్ ట్రిపుల్ వస్తుందని అనుకుంటున్నాను. లేదండి, అది జస్ట్ అంటే చెప్పా, ఇట్స్ ఆల్ లైక్ బయట వేరే ఉంటుంది అనమాట, ఫ్యామిలీస్కి ఎక్కేస్తుంది. ఆల్రెడీ కొంతమంది మా ఇంట్లో వాళ్ళు కానీ చుట్టాల వాళ్ళు కానీ వెళ్దాం ఎప్పుడు వెయిటింగ్ అని అన్నారు. ఆల్రెడీ జీ తెలుగులో ప్రమోషన్స్ అన్నీ ఉన్నాయి కాబట్టి వెళ్దామని అంటున్నారు. ఎప్పటి నుంచో ఉన్న మెగాస్టార్ ఫ్యాన్స్ అందరూ వెయిటింగ్. సో యా ఆ కామెడీ, ఆ క్రింజ్ అనేది అక్కడ వరకు ఆగిపోతుంది, ట్విట్టర్ వరకు ఆగిపోతుంది. మిగిలిందంతా మూవీ రిజల్టే వచ్చేస్తుంది. చాలా చాలా బాగుంది. ఆ చిన్న దాంట్లోనే డిఫరెంట్ ఎక్స్ప్రెషన్స్ కానీ, ఆ కామిక్ టైమింగ్ కానీ, ఇంకా వెయిటింగ్ టు సీ ఫుల్ ఫ్లెజ్డ్ బోత్ ఆఫ్ దెమ్. యాక్టింగ్ బాగుంది. అఫ్కోర్స్ మన ఆయన కామిక్ టైమింగ్ గురించి చెప్పాల్సింది ఏం లేదు. సో యాక్టింగ్ బాగుంది అండ్ ఆల్సో ఫైట్స్ బాగున్నాయి. అండ్ సో యా చూస్తున్నా వెయిటింగ్ ఫర్ ద మూవీ. అండ్ ఒక కామన్ మ్యాన్ లాగా అనిపిస్తున్నాడు. అంటే ఇప్పటివరకు కొంతమంది అన్నారు ఏంటి ఏజ్కి తగ్గ రోల్స్ అది ఇది అని చెప్పి, బట్ ఇది కూడా ఒక ఏజ్కి తగ్గ రోలే, ఆఫ్టర్ మ్యారేడ్ హస్బెండ్ రోల్. సో యా ఆ ఫైట్స్ అలానే ఉన్నాయి, ఆ కామిక్ టైమింగ్ అలానే ఉంది. వెయిటింగ్.